Good morning students. National Means Cum Merit Scholarship Test 2023 ఎగ్జామ్ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఆల్రెడీ 1 నుండి 20 ప్రశ్నలు 2 వీడియోలుగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వాటికి సంబంధించినటువంటి లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇవాళ 21వ ప్రశ్న నుంచి చూద్దాం. ఇక్కడ చూడండి, 21వ ప్రశ్న నుంచి ఇన్ ద నెంబర్ సిరీస్ గివెన్ బిలో 1 నెంబర్ ఈజ్ మిస్సింగ్. చూడండి, ఇప్పుడు కూడా మనం ఎన్ఎంఎంఎస్లో మెంటల్ ఎబిలిటీలో మనం ఏ సెక్షన్ చేసినా సరే ముందు అక్కడ ఇచ్చినటువంటి నోట్ డైరెక్షన్ ఏదైతే ఉందో దాన్ని మనం క్లియర్గా చదవాలి. చదివిన తర్వాత మాత్రమే ఆ నెక్స్ట్ క్వశ్చన్స్ని మనం ఆన్సర్ చేయడానికి ముందుకి వెళ్ళాలి. ఇక్కడ చూడండి, క్లియర్ చెప్తున్నాడు. 1 నెంబర్ ఈజ్ మిస్సింగ్. ఈచ్ సిరీస్ is followed by 4 alternatives 1 2 3 4. One of them is right answer. Indicate as per instructions. In the number series, చూడండి ఇక్కడ ఒక సిరీస్ నెంబర్ సిరీస్ అని చెప్పి క్లియర్గా ఇస్తున్నాడు. మీకు 21వ క్వశ్చన్ మీరు చూసినట్టయితే ప్లీజ్ లెట్ మీ టేక్ పెన్. ఓకే చిల్డ్రన్, ఇక్కడ చూడండి 21st క్వశ్చన్లో మీరు క్లియర్గా చూస్తున్నట్టయితే 11 23 48 అంటే మన డబల్ అవుతున్నట్టుగా క్లియర్గా తెలుస్తూ ఉంది. అవునా? ఇది 11 23 48 99 అంటే మనం డబల్ అవుతుంది. ఓకేనా? సో మనం చూసినట్టయితే చూడండి, 11 2 సార్ హౌ మచ్ 22, 11 2 సార్ 22, 22 ప్లస్ 1 హౌ మచ్ 23. సో ఇక్కడ 23 ఇచ్చాడు. అగైన్ 23 2 సార్ హౌ మచ్ 46, 46 ప్లస్ 2 హౌ మచ్ 48, ఇది 48. ఓకేనా? నెక్స్ట్ 99 2 48 2 సార్ 48 2 సార్ ఓకే అమ్మా 48 2 సార్ 96, 96 ప్లస్ 3 99, ఇది 99. అగైన్ 99 2 సార్ 198 ప్లస్ 4 202 అంటే ఇంటూ 2 అంటే ప్రతి నెంబర్ని ఇంటూ 2 చేస్తా. ఒకసారి 1, నెక్స్ట్ టైం 2, తర్వాత 3, తర్వాత 4 అలా యాడ్ చేస్తున్నాడు. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, 202ని ఇంటూ 2 చేసి 5 యాడ్ చేయాలి. ఓకేనా? 202 ఇంటూ 2 హౌ మచ్ 404, 404కి 5 యాడ్ చేస్తే 409. ఇదిగోండి, ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. 409 ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. ఇదిగోండి. ఓకేనా? క్లియరా? ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఒకసారి నెక్స్ట్ క్వశ్చన్ మీరు ఏం చేస్తారంటే క్వశ్చన్ వీడియోని పాజ్లో పెట్టి ఒకసారి మీరు ఆలోచించండి, ఇది ఎలా రిలేటెడ్గా ఉంది అంటే ఇక్కడ మనం ఇంటూ చేస్తున్నాడా లేదంటే ప్లస్ చేస్తున్నాడా మైనస్ చేస్తున్నాడా దేని దగ్గరగా ఉంది అనేది మనం ఆలోచించుకుంటే మనం ఇంచుమించుగా సగం ఆన్సర్ని మనం ఇంచుమించుగా మనకి ఆన్సర్ వచ్చినట్టే. ఓకేనా? ఇక్కడ చూడండి, ఫస్ట్ క్వశ్చన్లో మనం డబుల్ అవుతుందని చెప్పుకున్నాం. ఇక్కడ చూడండి, డబుల్ అయిందనుకోండి 8 2 సార్ 16 రావాలి, కానీ 10 13 18 25 సో అలా వెళ్తుంది. అంటే ఇంక్రీజ్ అవుతుంది, అంటే ప్లస్ చేస్తున్నట్టుగా మనకి వెళ్తూ ఉంది. ఇక్కడ చూడండి, మనం ప్లస్ చేసి చూద్దాం. ఓకేనా? 8 ప్లస్ 2 10, 10కి 3 యాడ్ చేస్తే 13, 13కి 5 యాడ్ చేస్తే 18, 18కి 7 యాడ్ చేస్తే 25 అంటే ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ 5 ప్లస్ 7 యాడ్ చేశాడు. నెక్స్ట్ ఎంత యాడ్ చేయాలి ఏమైనా చెప్తారా? ఓకే, వెరీ గుడ్. చూడండి, ఇక్కడ చూడండి, చాలామంది +9 అనుకుంటారు, కానీ +9 కాదు, +11 యాడ్ చేయాలి. ఎందుకని?
ఇవన్నీ కూడా ప్రైమ్ నెంబర్స్, ప్రధాన సంఖ్యలు. 2, 3, 5, 7. ఒకవేళ 3, 5, 7 యాడ్ చేశారనుకోండి, +3 +5 +7 ఇలా ఉందనుకోండి, మీరు అనుకున్నట్టు ఖచ్చితంగా 9 అవుతుంది. కానీ ఇక్కడ అలా కాదు, 2, 3, 5, 7. సో ఇవన్నీ కూడా ప్రైమ్ నెంబర్స్, ప్రధాన సంఖ్యలు. సో ప్రధాన సంఖ్యలు 7 తర్వాత వచ్చేటువంటి ప్రైమ్ నెంబర్ ఏంటి, ప్రధాన సంఖ్య ఏంటి, 11. ఓకేనా, 9 ఇట్ ఈజ్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్. సో 11 యాడ్ చేయాలి. సో 25కి 11 యాడ్ చేస్తే ఆన్సర్ 36. ఇదిగోండి ఆప్షన్ 1 36 కనిపించిందా? 36 ఈజ్ రైట్ ఆన్సర్. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా. #23 చూడమ్మా, జూమ్ చేయనా. ఓకే, 23rd క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ కూడా చూడండి, సిరీస్ ఇంక్రీజ్ అవుతున్నట్టు కనిపిస్తుంది, డబుల్ అవుతున్నట్టు కాదు, జస్ట్ ప్లస్ అవుతున్నట్టుగానే కనిపిస్తుంది కదా. ఇక్కడ మనం చూద్దాం. +3, నెక్స్ట్ +4, నెక్స్ట్ +7, +11, +11, నెక్స్ట్ +18. ఫస్ట్ +3 యాడ్ చేశాడు, తర్వాత +4, తర్వాత +7, తర్వాత +11, +18. అంటే ఇది ప్రైమ్ నెంబర్స్ కాదు ఇవి, అలాగని ఆడ్ నెంబర్స్ కాదు, ఈవెన్ నెంబర్స్ కాదు, మిక్సింగ్. సో 3, 4, 7, 11, 18. సో మనం ప్రైమ్ నెంబర్ యాడ్ చేస్తున్నాడు, లేదా ఆడ్ నెంబర్ యాడ్ చేస్తున్నాడు, ఈవెన్ నెంబర్ యాడ్ చేస్తున్నాడు అంటానికి లేదు. ఓకేనా, ఇప్పుడు చూడండి దీని 3 + 4 యాడ్ చేయండి. 3 + 4 యాడ్ చేస్తే ఎంత, 7. అంటే ఫస్ట్ 2 డిఫరెన్సెస్ ఉన్నాయి చూసారా, మళ్ళీ చూస్తున్నాం చూడండి. ఇక్కడ డిఫరెన్స్ +3 రైట్, +3. ఇక్కడ +3, నెక్స్ట్ +4, +7, +11, +18. ఇక్కడ ఈ 7 వచ్చింది, ఎలా వచ్చింది చూడండి. 3, 4 యాడ్ చేస్తే 7 వస్తుంది. అంటే ఫస్ట్ ముందున్న 2 డిఫరెన్స్ని యాడ్ చేస్తే నెక్స్ట్ డిఫరెన్స్ సమానం అవుతుంది. మళ్ళీ 4, 7 యాడ్ చేయండి, 11, ఇదిగోండి దీనికి సమానం. అలాగే 7, 11 యాడ్ చేయండి, 18, ఇదిగోండి. 7, 11 యాడ్ కలిపితే 18, ఇదిగోండి ఇక్కడ వచ్చింది. ఇప్పుడు ఏమేమి కలపాలన్నమాట, మనం అయితే 11, 18 కలపాలి. 11, 18 కలిపితే ఎంత అంటే, ఇక్కడ ఉన్నటువంటి డిఫరెన్సు ఈ నెంబర్కి మధ్య ఉన్నటువంటి డిఫరెన్సు ఈ ముందున్న 2 నెంబర్ల యొక్క టోటల్కి సమానం. ఈ 47కి నెక్స్ట్ క్వశ్చన్ మార్క్లో ఉండేటువంటి నెంబర్కి మధ్య ఉండేటువంటి డిఫరెన్సు ఆ ముందు ఉన్నటువంటి 2 డిఫరెన్స్ల యొక్క టోటల్కి సమానం. అంటే 11కి 18కి సమానం. 11 + 18 హౌ మచ్, 29. అంటే ఈ 47కి ఈ నెక్స్ట్ నెంబర్కి మధ్య డిఫరెన్స్ 29. అప్పుడు నెక్స్ట్ నెంబర్ ఎంత అవుతుంది, క్లియర్ అయిందా, అర్థమైందా. 47కి నెక్స్ట్ నెంబర్కి మధ్య ఉండేటువంటి డిఫరెన్సు ఈ డిఫరెన్స్ యొక్క మొత్తానికి సమానం. ఈ డిఫరెన్స్ ఏమో 11, ఈ డిఫరెన్స్ 18. సో ఈ డిఫరెన్సు ఈ రెండింటి యొక్క మొత్తానికి సమానం. సో ఈ రెండింటి మొత్తం ఎంత, 29. సో ఈ రెండింటి డిఫరెన్స్ 29 అయినప్పుడు ఇక్కడ నెంబర్ ఎంత వస్తుంది అంటే 47కి 29 యాడ్ చేయాలి. యాడ్ చేస్తే ఎంత వస్తుంది, 76 వస్తుంది, 76. సో చూడండి, 76. ఇది ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. ఓకేనా, నెక్స్ట్ 24th క్వశ్చన్కి వెళ్దాం. లెట్ మీ జూమ్ ఇన్. ఓకేనమ్మా, 24th క్వశ్చన్ చేద్దామా.
సరే చూడండి ఇక్కడ చూడండి. ఫస్ట్ దాంట్లో మనం ఏమనుకున్నాం, ఇంటూ చేస్తున్నాడు అనుకున్నాం. రెండో దాంట్లో ప్లస్ చేస్తున్నాడు, సిరీస్ ప్లస్లో వెళ్తుంది అనేసి అనుకున్నాం. కానీ ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమో డిఫరెన్స్, రెండు నెంబర్కి డిఫరెన్స్ 1, ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ 7కి, చూడండి 6కి 7కి మధ్య డిఫరెన్స్ 1, 7కి 18 డిఫరెన్స్ 11, అలాగే 18కి 28 డిఫరెన్స్ మళ్ళీ 10, 28కి 54కి డిఫరెన్స్ 26 కదా. అంటే ఈ డిఫరెన్స్కి అంత సంబంధం లేదు, ఒక డిఫరెన్స్కి ఇంకో డిఫరెన్స్కి మధ్య అంత సంబంధం లేదు. అయితే ఇక్కడ చూడండి, ఇది కాంబినేషన్ ఆఫ్ 2 సిరీస్, ఇది కాంబినేషన్ ఆఫ్ 2 సిరీస్. ఎలా చూడండి ఇక్కడ ఇంటూ 3, 6 ఇంటూ 3 18, 18 ఇంటూ 3 54, ఇక్కడ చూడండి 7 ఇంటూ 4 28, అంటే 28 ఇంటూ 4. ఇది కాంబినేషన్ ఆఫ్ 2 సిరీస్ అనమాట. ఒక సిరీస్ ఏమో 6, 18, 54, ఇదో సిరీస్. అది ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 3 వెళ్తుంది. నెక్స్ట్ సిరీస్ ఏంటంటే 7, 28, నెక్స్ట్ నెంబర్ ఇది ఇంటూ 4. ఒక సిరీస్ ఏమో ఇంటూ 3, ఇంకో సిరీస్ ఇంటూ 4, అంటే 28 ఇంటూ 4. హౌ మచ్ 28 ఇంటూ 4? 112, 112. సో ఆన్సర్ ఏంటో చూద్దాం. వెరీ గుడ్, ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. ఓకేనా. అగైన్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా. వెరీ గుడ్. 25th క్వశ్చన్ చూడండి. జీరో 2 6 12 30 42. ఇది ఇంటూ అంటే మల్టిప్లికేషన్ అంటానికి అవకాశం లేదు, ఎందుకంటే ఫస్ట్ 0 ఉంది, ప్లస్లోనే వెళ్ళాలి. ఓకేనా. సరిగ్గా చూడండి డిఫరెన్స్. +2 +4 +6, అంటే చూడండి ఎంత 2 పెరుగుతున్నట్టుగా ఉన్నది చూడండి. +2 +4 +6, అంటే నెక్స్ట్ డిఫరెన్స్ ఎంత ఉంటుంది, +8 అనుకుందాం. ఇక్కడ డిఫరెన్స్ +8 అయితే, అంటే ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ +8 అయితే, ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ ఎంత ఉండాలన్నమాట, +10. అప్పుడు ఈ రెండు మధ్య డిఫరెన్స్ కూడా ఎంత ఉంటుంది, +12. సరిపోయింది చూడండి. అంటే +2 +4 +6 +8 +10 +12. సో సరిపోయింది. కాబట్టి ఇక్కడ ఎంత క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఎంత ఉంటుంది అనమాట, ఈ 12కి క్వశ్చన్ మార్క్స్కి మధ్య డిఫరెన్స్ ఎంత, 8. అంటే క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఎంత ఉంటుంది, 20 ఉంటుంది. ఈ 20కి మళ్ళీ 10 యాడ్ చేస్తే 30. సరిపోయింది కదా. ఈ నెంబర్కి ఈ నెంబర్కి మధ్య డిఫరెన్స్ 10. సో ఈ 20కి 10 యాడ్ చేస్తే 30 సరిపోతుంది కదా. 30కి మళ్ళీ 12 యాడ్ చేస్తే 42 సరిపోతుంది. సో క్వశ్చన్ మార్కుల ప్లేస్లో ఉండాల్సింది 20. ఆప్షన్ ఏంటో చూద్దాం. వెరీ గుడ్, ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. 26. లెట్ మీ జూమ్ ఇన్, జూమ్ చేయనివ్వండి. వెరీ గుడ్. ఇది కూడా చూడండి, ఇక్కడ ఒకసారి డిఫరెన్స్ బాగా ఎక్కువగా కనిపిస్తుంది కదా. 32కి 256కి అలా సంబంధమే లేదు, ప్లస్ మైనస్లో చేయడానికి. మల్టిప్లికేషన్లో చూద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ 32 వచ్చండి. 4 8s are 32. ఈ రెండింటిని మల్టిప్లై చేయండి. 8 32 మల్టిప్లై చేయండి, 256 వస్తుంది. అంటే ఫస్ట్ 2 నెంబర్స్ని మల్టిప్లై చేసి థర్డ్ నెంబర్ కింద రాస్తున్నాడు. తర్వాత 2 నెంబర్స్ని మల్టిప్లై చేసి 4th నెంబర్ కింద రాస్తున్నాడు. మనకి ఈ నెంబర్ కావాలంటే ఏం చేయాలి, దాని ముందు 2 నెంబర్స్ని కూడా మల్టిప్లై చేయాలి. అంటే 32ని 256ని మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేస్తే అదే మనకి ఆన్సర్ అవుతుంది అనమాట. సో మల్టిప్లై చేసి దాని ఆన్సర్ ఎంతో మీరు చూడండి. ఆప్షన్ ఏదో కూడా మీరు ఐడెంటిఫై చేసి కామెంట్ చేయండి. ఓకేనా. ఎవరు చేస్తారో చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దామా. 27. వెరీ గుడ్. 27 క్వశ్చన్ చూడండి.
ఇలా చూడండి ఒకసారి, ఇది కాంబినేషన్ ఆఫ్ 2 సిరీస్ కింద కాదు, మామూలుగా చూద్దాం. చూడండి, సిక్స్టీన్ 80, 16 ఇంటూ 10 చేయండి, ఎంత వస్తుంది? 16 ఇంటూ 10, 16ని 10తో గుణిస్తే 160 వస్తుంది. 160ని మళ్ళీ ఆఫ్ చేయండి, ఎంత వస్తుంది? 80 కాదు, ఇలా కాదు, చూద్దాం ఒక నిమిషం. ఓకే, వెరీ గుడ్. ఇది చూద్దాం ఒకసారి, ఈ రెండు చేయండి ఒకసారి. ఇంటూ 5 రైట్, 16 ఇంటూ 5 80. ఈ రెండు చూడండి, 40 ఇంటూ 5 200. అంటే ఇది 2 సెట్స్ కింద తీసుకుందాం. ఇవి రెండవ సెట్ కింద తీసుకుంటే ఇంటూ 5, ఈ రెండవ సెట్ కింద తీసుకుంటే ఇంటూ 5, ఈ రెండవ సెట్ కింద తీసుకుంటే ఇంటూ 5. అంటే ఆన్సర్ ఎంత అవుతుందన్నమాట? ఇప్పుడు మీ అందరికీ తెలిసిపోయి ఉంటుంది. ఓకేనా? వెరీ గుడ్, ఎక్సలెంట్. నేను చెప్పను, మీరే ఆన్సర్ ఏంటో చూసుకోండి. నెక్స్ట్ 28th క్వశ్చన్ చూద్దాం. ఇలా చూడండి, ఇది మనం చెప్పుకోవాలంటే పైన సెకండ్ క్వశ్చన్కి దగ్గరగా ఉంటుంది. చూడండి, ఇది ఇక చూడండి, 5 ఇంటూ 2 హౌ మచ్? 10 ఇంటూ 2 మైనస్ 1, 5 2s are 10, 10లోంచి 1 తీసేస్తే 9, మళ్ళీ అగైన్ ఇంటూ 2 చేయండి, 9 2s are 18, 18లోంచి 2 తీసేయాలి. ఇప్పుడు 16, మళ్ళీ 16 ఇంటూ 2 చేయండి, 32, 32లోంచి 3 తీసేయండి, 29. అంటే ఇంటూ 2 మైనస్ 1, ఇంటూ 2 మైనస్ 2, ఇంటూ 2 మైనస్ 3, ఇక్కడ ఇంటూ 2 మైనస్ 4. 29ని 2తో మల్టిప్లై చేస్తే ఎంత అవుతుంది? 58. 58లోంచి 4 తీసేస్తే 54. ఇప్పుడు నెక్స్ట్ నెంబర్ కూడా మనం సరిపోతుందో చూద్దాం. ఓకేనా? ఇక్కడ కూడా మళ్ళీ ఏం చేయాలి? మనం 54ని 2తో మల్టిప్లై చేసి 5 తీసేయాలి. 54 2s are వెరీ గుడ్ 108. 108లోంచి 5 తీసేస్తే 103. సరిపోయింది కదా? సో మనం చేసినటువంటి లెక్క కరెక్టే. సో క్వశ్చన్ మార్క్లో ఉండే నెంబర్ ఏంటన్నమాట ఇప్పుడు? 54. ఓకేనా? సో రైట్ ఆన్సర్ ఈజ్ 54. ఆప్షన్ ఏంటో చూద్దాం. 54 ఎక్కడుంది? ఇదిగోండి, ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ 29 క్వశ్చన్లోకి వెళ్దాం. సో మీకు ఫస్ట్ వీడియోలో చెప్పానమ్మా, మెంటల్ ఎబిలిటీ మనం చేయాలి అంటే కనీసం 100 వరకు స్క్వేర్స్ రావాలి. 1 స్క్వేర్, 2 స్క్వేర్, 3 స్క్వేర్, 4 స్క్వేర్ బట్టేయండి. కనీసం 25 వరకు క్యూబ్స్ రావాలి. 1 క్యూబ్, 2 క్యూబ్, 3 క్యూబ్, 4 క్యూబ్, 1 క్యూబ్ సార్ 1, 2 క్యూబ్స్ ఆర్ 8, 3 క్యూబ్స్ ఆర్ 27, 4 క్యూబ్స్ ఆర్ 64, 5 క్యూబ్స్ ఆర్ 125, 6 క్యూబ్స్ ఆర్ 216. ఓకేనా? అలా క్యూబ్స్ మనకి రావాలి. చూడండి, అవి కనుక వచ్చింటే మీరు ఈజీగా ఆన్సర్ చేసేయగలుగుతారు. 8 అంటే 2 క్యూబ్, 27 3 క్యూబ్, 64 4 క్యూబ్, 125 5 క్యూబ్. నెక్స్ట్ ఏమవుతుంది అప్పుడు? 6 క్యూబ్, 6 ఇంటూ 6 ఇంటూ 6 216. మీకు ఫస్ట్ వీడియోలో మన ఇదే క్వశ్చన్ పేపర్లో ఫస్ట్ బిట్ ఈ క్యూబ్స్ మీద ఆధారపడే ఇచ్చాడు. సో చూడండి మీరు, అంటే క్యూబ్స్ రావటం వల్ల నెంబర్ సిరీసే కాదు, అంటే క్యారెక్టర్ పజిల్, అలాగే అర్థమెటిక్ అండ్ రీజనింగ్, అంటే నెంబరబిలిటీ. సో మీరు అన్నీ కూడా చేయగలుగుతారనమాట. నెంబర్ సిరీస్లో ఉపయోగపడుతుంది, క్యారెక్టర్ పజిల్లో ఉపయోగపడుతుంది, నెంబరబిలిటీలో ఉపయోగపడుతుంది. అన్నింటిలో కూడా మనకి క్యూబ్స్ స్క్వేర్స్ రావటం వల్ల, అలాగే స్క్వేర్ రూట్స్, స్క్వేర్ రూట్ ఆఫ్ 4 2, స్క్వేర్ రూట్ ఆఫ్ 16 4, స్క్వేర్ రూట్ ఆఫ్ 25 5, స్క్వేర్ రూట్ ఆఫ్ 36 6, అలాగే క్యూబ్ రూట్ ఆఫ్ 8 2, క్యూబ్ రూట్ ఆఫ్ 27 3, క్యూబ్ రూట్ ఆఫ్ 64 4,
క్యూబ్ రూట్ ఆఫ్ 125 5 ఇలాగ క్యూబ్స్ క్యూబ్ రూట్స్ స్క్వేర్ రూట్స్ ఇవి మీరు బట్టి బాగా చదవగలిగితే మనం గుర్తుంచుకోగలిగితే కనుక మీకు నెంబర్ సిరీస్ చాలా వరకు మీకు ఈజీగా మీరు దాన్ని చేయడానికి అవకాశం ఉంది. 216 ఆన్సర్ ఏంటో చూద్దామా. 216 ఇదిగోండి ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. ఓకేనమ్మా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా. వెరీ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, చాలా ఈజీగా ఉంది. మీరు నెంబర్స్ వస్తే భయపడిపోతారు, కానీ దీన్ని బట్టి ఏమవుతుంది మీకు ఆ నెంబర్స్ వస్తుంటాయి. ప్లస్ కాదు, మైనస్ కాదు, ఇంటూ 2 - 1 ఇంటూ 4 అలా కూడా కాదు. ఖచ్చితంగా 550 అయ్యింది, 554 అయింది. అంటే సింపుల్గా 5 10s are 50 + 4 54 10s are 540. ఇక్కడ 4 యాడ్ చేయొచ్చు, లేదా 8 యాడ్ చేయొచ్చు, లేదా 6 యాడ్ చేయొచ్చు కదా. సరే మనం ఏం చేద్దామంటే 8 యాడ్ చేసి చూద్దాం. ఇక్కడ 4, ఇక్కడ 8, ఇక్కడేమో 12, ఇక్కడ 16 యాడ్ చేసి చూద్దాం. అలా కాకపోతే కనుక 4 6 8 అలా వెళ్ళాలి. ఓకేనా. ఇక్కడ చూడండి 540 + 8 యాడ్ చేద్దాం. 548 వస్తుంది. ఈ 500 అంతే కదా. 54ని 10తో మల్టిప్లై చేసామనుకోండి 540. ఈ 540కి 8 యాడ్ చేస్తే ఇక్కడ 4 యాడ్ చేసాం కదా. ఇక్కడ 8 యాడ్ చేసి చూద్దాం అంటున్నాను. 540కి 8 యాడ్ చేస్తే 548. 548ని మళ్ళీ 548 × 10 × 10 అయితే 5480 అవుతుంది. దీని మనం 12 యాడ్ చేద్దాం. 12 యాడ్ చేస్తే ఎంత అవుతుంది? 2 9 4 5 సరిపోయింది కదా. 4 5 92 5492 సరిపోయింది చూడండి. అంటే ఇక్కడ 80 యాడ్ చేశాడు. ఓకేనా. నెక్స్ట్ కూడా చెక్ చేయండి అవసరమైతే. దీన్ని 10తో మల్టిప్లై చేయండి. 5492ని 10తో మల్టిప్లై చేసాడు అనుకోండి ఎంత వస్తుంది? 54,920 వస్తుంది. ఇక్కడ 4 యాడ్ చేసాం, తర్వాత 8 యాడ్ చేసాం, తర్వాత 12 యాడ్ చేసాం, ఇక్కడ 16 యాడ్ చేయాలి. 16 యాడ్ చేస్తే 6 3 9 4 5 అంటే 54,936 అండి. సరిపోయింది చూడండి. సో అంటే ఇక్కడ ఎంత రావాలన్నమాట? ఇంటూ 10 + 8. క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ముందున్నది 54 × 10 + 8 548 ఈజ్ రైట్ ఆన్సర్. ఎక్కడ ఉందో చూద్దాం. ఆప్షన్ ఇదిగోండి ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. ఓకేనమ్మా. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మిగతా క్వశ్చన్స్ని మనం చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.